హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మి శ్రీకాంత్ హైదరాబాద్లో ఉన్నారనే సమాచారంతో అతన్ని పట్టుకునేందుకు నల్లగొండ సిసిఎస్ పోలీసుల బృందం అక్కడికి వెళ్లింది. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ సమీపంలోని బొంగులూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 వద్ద శ్రీకాంత్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై తిరగబడి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం అతడి మీద కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నల్లగొండ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి తలకు గాయమైనట్లుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్కు చెందిన భూష్మి శ్రీకాంత్ చిన్న దొంగతనాలు చేస్తుండేవాడు. 2007లో అతన్ని అరెస్టు చేసే క్రమంలో కానిస్టేబుల్ వేణుబాబును చంపి పారిపోయాడు. అప్పటి నుంచి 120కి పైగా నేరాలు చేశాడు. ఒక్క నల్గొండ జిల్లాలోనే అతడిపై సుమారు 300 వరకు కేసులున్నాయి. దీంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శ్రీకాంత్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యల్ని చేపట్టారు. ఈ క్రమంలో భూష్మి శ్రీకాంత్ హైదరాబాద్లో ఉన్నాడనే సమాచారం తెలియడంతో సిసిఎస్ పోలీసుల బృందం వెళ్లింది. బొంగళూరు ఎగ్జిట్ వద్ద శ్రీకాంత్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో తప్పించుకునేందుకు శ్రీకాంత్ కత్తితో పోలీసులపై దాడికి దిగాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. తర్వాత నిందితుడి కాళ్లపై కాల్చారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ తలకు గాయమైంది. దీంతో హెడ్ కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించారు. నిందితుడి తలకు గాయం కావడంతో హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆసుపత్రికి తరలించారు.